Okay, welcome to Sankalp Study Success. Friends, let us solve few more previous year questions in MSET. Chapter is trigonometric ratios. Sorry. These are somewhat logical questions. Koncham jagrattaga observe cheyandi. Very important questions also. Suppose, see, first one is, if cos x equals to tan y, cot y equals to tan z, cot z equals to tan x అంటున్నాడు. అలా అయితే sin x ఎంత? He has given 4 options. సరే, మనం ఇప్పుడు sin xని ఒబ్టైన్ చేయాలి. సరే, ముందు ఇక్కడ ఉంది x వాల్యూ, అవునా కదా? సో వాడు ఏమి ఇచ్చాడు మనకి? cos x ఈక్వల్స్ టు tan z తీసుకొచ్చాడు, tan y తీసుకొచ్చాడు. ఈ cos xని మనం sin xగా ఎలా మార్చుకోవాలనేది తెలియట్లేదు, కానీ tan y అనేది మార్చుకుంటూ ఉండాలి, అప్పుడే cos x అనేది తెలుస్తుంది. సరే ఫైన్, tan వైని ఎలా మార్చాలి? నాకు ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు, cot y ఈజ్ ఈక్వల్ టు tan z అని. దీని నుంచి cot y tan z అయితే tan y ఎంత అవుతుంది? tan y ఈజ్ ఈక్వల్ టు 1/tan z అవుతుంది, అవునా కదా? రివర్స్ రెసిప్రోకల్ చేస్తే tan y ఈక్వల్ టు 1/tan z అంటే cot z అని నా అర్థం, రైట్? సో tan y ఈజ్ నథింగ్ బట్ cot z. cot y అనే దాన్ని నాకేం కావాలి? tanలో కావాలి. సో రివర్స్ చేస్తే ఇది రివర్స్ అయిపోతుంది, ఇది కాబట్టి cot z అవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ cot z. tan y వాల్యూ cot z. మళ్ళీ cot z దేనికి ఈక్వల్ అంటున్నాడు? tan xకి ఈక్వల్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan x. ఇప్పుడు ఎక్స్లో వచ్చేసాయి రెండు, అంటే ఫైనల్గా నాకు ఏమొచ్చింది? cos x ఈక్వల్స్ టు tan x అని అర్థమైంది. సరే, నాకు కావాల్సింది సైన్, అవునా కదా? సో cos x ఈక్వల్ టు tan నేను ఎలా రాయొచ్చు? sin x బై cos x అని రాయొచ్చు. ఎస్, సో దిస్ cos గోస్ టు దట్ సైడ్. సో cos స్క్వేర్ x ఈక్వల్స్ టు sin x, అవునా? చూడండి, సరే ఇప్పుడు నాకు sin x మాత్రమే కావాలి. ఇక్కడ cos స్క్వేర్ ఉంది, cos స్క్వేర్ని సైన్లో ఎలా మారుస్తాను? cos స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ sin స్క్వేర్ x, అవునా కదా? ఈక్వల్స్ టు sin x, రైట్? ఓకే, సో ఫైనల్లీ మైనస్ sin స్క్వేర్ ఎక్స్ని అటు తీసుకువెళ్ళండి, 1ని అటు తీసుకువెళ్ళండి, నాకేమొస్తుంది? sin స్క్వేర్ x వస్తుంది ప్లస్ sin x minus 1 equals to 0. So this is the quadratic equation that is formed by this equation. Yes, సో నాకు కావాల్సిన sin x. మళ్ళీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఫార్ములా ఏంటన్నా? x ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఎస్ ఆర్ నో? సో హియర్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ 1, ఇక్కడ a వాల్యూ ఎంత? 1, b వాల్యూ ఆల్సో ఈజ్ 1, c వాల్యూ ఈజ్ -1. ఎట్లా చెప్పాను దీనికి అంటే, ఈక్వేషన్ వచ్చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0, అవునా కదా? ఈ ఎక్స్ ప్లేస్లో sin x ఉంది నాన్న ఇక్కడ. సో ఏ ప్లేస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో sin స్క్వేర్ x ఉంది, ఏ ప్లేస్లో 1 ఉన్నట్టు, నెక్స్ట్ b ప్లేస్లో 1 ఉంది, x ప్లేస్లో sin x ఉంది, c ప్లేస్లో -1 ఉంది, ఈక్వల్స్ టు 0. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ x? దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ x. కాబట్టి x అంటే ఇక్కడ sin x కదా, అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ sin x ఈక్వల్స్ టు వాట్ ఐ విల్ బి గెటింగ్? -b -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్, okay, b square, that is nothing but 1 square minus 4 into 1 into -1, right? 4ac 1 into -1 whole divided by 2 into 1, right? Okay, so what I will be getting? Sin x equals to -1 plus or minus root of 1 minus into minus is plus 4 divided by 2, so equals to -1 plus or minus root 5 by 2. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin x. అయితే కొంచెం క్లారిటీగా మనం రాసుకుంటే sin x ఈక్వల్స్ టు ఏమొచ్చింది నాన్న? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 -1/2. ఇది ఆప్షన్లో ఉంది, డివైడెడ్ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ రాంగ్, డినామినేటర్లో 4 ఉన్నాయి కాబట్టి. సరే, ఇక్కడ రూట్ 5 ప్లస్ 1/2 ఉంది, ఇక్కడ రూట్ 5 -1/2 ఉంది, ఖచ్చితంగా రూట్ 5 పక్కన మైనస్ ఉండాలి, అంటే ఆప్షన్ డి. అంటే రూట్ 5కి ముందు ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ మైనస్ ఇచ్చినా కరెక్టే, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు వాడు, అంతే. ఏమి ఇవ్వలేదంటే ప్లస్ అని కదా అర్థం. సో రూట్ 5 -1/2 ఈజ్ ద ఆన్సర్, రైట్? ఒకవేళ వేరే ఆప్షన్లో -రూట్ 5 -1/2 ఇస్తే అది కూడా కరెక్టే, అప్పుడు బోత్ ఏ అండ్ బి అని ఇస్తాడు మళ్ళీ, రైట్? అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, లెట్ us see the next one. cos power 4 alpha minus sin power 4 alpha equals to a, then 1 minus a by 1 plus a. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పవర్ ఫోర్స్లో ఇచ్చేసి దానికి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఇటువంటి వాటిల్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ రప్పించాలనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చేస్తే మీకు టఫ్ అయిపోతుంది, ప్రాబ్లం ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది, సాల్వ్ త్వరగా అవ్వదు. కాబట్టి దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి అంటే, సి cos power 4 alpha minus sin power 4 alpha ఈక్వల్స్ టు ఏ కదా, దీన్ని నేను ఎలా రాస్తానో చూడండి ఒకసారి. cos స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ ఆల్ఫా whole square
ఈక్వల్స్ టు ఏ. ఓకేనా, cos square alpha whole square minus sin square alpha అంటే 2 into 2 is nothing but 4. 2 into 2 is nothing but 4. Yes or no? A power mn equal to a power m into a power m into a power mn. Yes, a power a power m whole power n equals to a power mn ఏ కదా, a power m into whole power n, a power m into n, right? సరే, see friends, this is now a square minus b square ఫార్ములాలో ఉంది. a square minus b square ఎంత మళ్ళీ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అవునా కదా? సో అదేవిధంగా ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, b ప్లేస్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ, అవునా కదా? సో నౌ చూడండి అన్న, మనకు ఆల్రెడీ తెలుసు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. ఎస్ ఆర్ నో? So this value is equals to 1. 1 into something is this something. So I will be getting cos square alpha minus sin square alpha equals to a. అంటే ఇది ఇంపార్టెంట్. చూడండి, పవర్ 4లో ఉన్నప్పుడు ఏనే, పవర్ 2లో ఉన్నప్పుడు కూడా ఏనే, అంటే రెండు ఈక్వల్ అనమాట. అంటే దీని ప్లేస్లో ఇది వాల్యూ తీసుకుని దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది, బికాస్ వీ నో ద ఐడెంటిటీస్, రైట్? సో వాట్ ఈజ్ ఆస్కింగ్ 1 మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ, ఈ వాల్యూ కదా మనల్ని అడుగుతున్నాడు. సరే, ఏ వాల్యూ ఇప్పుడు ఎంత ఒబ్టైన్ చేసాం దీన్ని, 1 మైనస్ బ్రాకెట్లో కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, రైట్? హోల్ డివైడెడ్ బై దిస్ ఇస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. నా బ్రాకెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేదంటే ఇక్కడ మీకు మిస్టేక్ వస్తుంది. డైరెక్ట్గా పెట్టేయకూడదు, బికాస్ దర్ ఇస్ మైనస్ హియర్, వీ నీడ్ టు ఒబ్టైన్ బ్రాకెట్, రైట్? ప్లస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. సరే, సో దిస్ ఈజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, రైట్? 1 minus cos square alpha, minus into minus is plus sin square alpha, okay? Whole divided by 1 plus cos square alpha plus sin square alpha. This value is already equals to 1, avuna kada? So this value is nothing but 1 here. Sare nana. So ikkada meer observe cheyalsindi enti ante, sorry, it is minus, right? Cos square alpha minus sin square alpha, this is minus, okay? So here 1 plus cos square alpha minus sin square alpha, fine. Okay nana. Ippudu 1 minus cos square alpha is nothing but sin square alpha kada. So this is sin square alpha plus sin square alpha whole divided by malli 1 minus sin square alpha ante malli cos square alpha. So cos square alpha plus cos square alpha, right? Ippudu naku em vastundi final ga 2 sin square alpha divided by 2 cos square alpha. 2 gets cancelled. Sin square alpha by cos square alpha is nothing but tan square alpha, right? Right nana, which option? Option A, right? First దీని నుంచి దీన్ని obtain చేయండి, అప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఏ ప్లేస్లో. ఒకవేళ ఇదే సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మీకు ఇంకా లెంతీ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఫార్ములాస్ అప్లై చేయాల్సి వస్తుంది. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఇవ్వడం, ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఫార్ములాలో రాయగలిగాము. రాసిన తర్వాత దీని వాల్యూ ఆల్రెడీ 1 అయిపోయింది, అప్పుడు సింపుల్గా ఈక్వేషన్ వచ్చేసింది, దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం, రైట్? సో అదనమాట విషయం. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the next question. Okay, if alpha beta are complementary angles and sin alpha equals to 3/5, then sin alpha cos beta minus cos alpha sin beta అంటున్నాడు. What do you mean by complementary angles? ఏవైనా రెండు యాంగిల్స్ కాంప్లిమెంటరీ అని చెప్తున్నాము అంటే ఆ రెండింటిని ఎడిషన్ చేస్తున్నప్పుడు 90 degrees రావాలి కదా. సరే, అంటే ఆల్ఫా బీటా కాంప్లిమెంటరీ అంటే వాట్ ఐ షుడ్ రైట్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 90 degrees. ఇది నా కాన్సెప్ట్. సరే, వాడు ఇచ్చినటువంటి మరో డేటా ఏంటి, సైన్ ఆల్ఫా వాల్యూ 3/5. ఎస్, సో దీని నుంచి నేను ఏం రాయించినా, ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees మైనస్ బీటా అనే కదా రాయొచ్చు, రైట్? బీటా అటు వెళ్తే మైనస్ బీటా, రైట్? ఓకే, he has given sin alpha equals to 3/5. what is alpha here? 90 minus beta. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు sin 90 minus beta equals to 3/5. అవునా? అంటే this is nothing but 90 minus beta ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు సైన్ పాజిటివ్, 90 కాస్త కాస్ అవుతుంది. సో కాస్ బీటా ఈక్వల్ టు 3/5. సైన్ ఆల్ఫా 3/5, కాస్ బీటా 3/5 వచ్చాయి. కానీ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, సైన్ ఆల్ఫా ఉంది కానీ కాస్ ఆల్ఫా లేదు, కాస్ బీటా ఉంది కానీ సైన్ బీటా లేదు. రెండింటిని అప్లై చేద్దాం. సైన్ ఆల్ఫా 3/5 అయినప్పుడు కాస్ ఆల్ఫా ఎంతనన్నా √1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇదే కదా ఫార్ములా. ఓకే, సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సో √ఓవర్ సైన్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ 3/5, సైన్ స్క్వేర్ అంటే 9/25, అంతేనా?
equals to root over 25 minus 9 by 25. So this is root 16 by 25, that is nothing but 4 by 5. Okay, so cos alpha is 4 by 5. So sin alpha 3 by 5 అయినప్పుడు cos alpha 4 by 5 అయింది, cos beta 3 by 5 అయినప్పుడు చూద్దాం. సో cos beta కాబట్టి sin beta మళ్ళీ సేమ్ అదే వస్తుందన్న, దానిలో డౌట్ ఏం లేదు, బట్ ఒకసారి చేయండి మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో రూట్ ఓవర్ 1 మైనస్ cos స్క్వేర్ బీటా, రైట్ ఆర్ నాట్, ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 minus 9 by 25, same answer, root of 25 minus 9 by 25, I will be getting root of 16 by 25, I will be getting 4 by 5. Okay, so sin beta is also equals to 4 by 5, but what he is asking, sin alpha into cos beta minus cos alpha sin beta. So what is sin alpha? Sin alpha equals to 3 by 5, so 3 by 5 into cos beta. What is the value of cos beta here? Cos beta is equal to 3 by 5, okay, minus, right, minus what is cos alpha? Cos alpha equals to 4 by 5 into, and sin beta is nothing but 4 by 5. This is the value we need. So 3 3 is 9, 5 5 is 25, minus 4 4 is 16, 5 5 5 is 25, right? 25 is common in the denominator, so directly I can do the arithmetic operation in of the numerator. So 9 minus 16 by 25, I will be getting minus 7 by 25, right? So option B, right? Very important model, please note this. Next one. Okay friends, next one. This question is very logical question. Listen carefully. ఏమంటున్నాడు, if a equal to sin 170 plus cos 170, then he has given 4 options. ఆ 4 options కూడా దీని వాల్యూ ఎంత అనేది అడగట్లేదు, ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0నా, లెస్ దాన్ 0నా, ఈక్వల్ టు 0నా, ఈక్వల్ టు 1 అని అడుగుతున్నాడు. అంటే ఈ వాల్యూ తెలుసుకుని యాడ్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే గ్రేటర్ దాన్ 0, నెగిటివ్ వస్తే లెస్ దాన్ 0, లేదా ఆ వాల్యూ ఈక్వల్ టు 0 లేదా ఆ ఈక్వల్ టు 1 వస్తే ఆ 4 ఆప్షన్స్ నుండి చెప్పాలి. సరే, కానీ మనకి 170 వాల్యూ తెలుసా? తెలియదు. సరే, మనం ఏం చేద్దామంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ వాడదాం. ఏ ఈక్వల్ టు సైన్, హౌ కెన్ ఐ రైట్ 170? దట్ ఈస్ నథింగ్ బట్ 180 degrees minus 10, అవునా? తర్వాత ప్లస్ కాస్ ఆఫ్ 180 degrees minus 10, రైట్? ఓకే, మీరు 90 + 80 అని రాసినా పర్వాలేదు, కానీ ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, సి 180 minus theta is second quadrantలో సైన్ ఈజ్ పాజిటివ్, 180కి ఏం మారదు, సో సైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సైన్ 10 degrees ప్లస్, మళ్ళీ ఇదైనా అంతేనా? ఇక్కడ 180 minus 10 is second quadrantలో కాస్ ఈజ్ నెగిటివ్, కాస్కి ఏం ఫంక్షన్ ఏం మారదు కాబట్టి కాస్ 10 degrees. ఎస్, సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సైన్ 10 degrees మైనస్ కాస్ 10 degrees, అవునా? ఇప్పుడు దీని వాల్యూ పాజిటివా నెగిటివా, ఈక్వల్ టు 0నా, ఈక్వల్స్ టు 1నా ఎలా చెప్తాం? సి, ఒకటి గుర్తుపెట్టుకున్నానా, మనకి సైన్ 10 తెలియాలి కదా, ఇంకొకటి కాస్ 10 తెలియాలి. ఈ వాల్యూస్ మనకి తెలియవు, కానీ ఇప్పుడు తెలుసుకోవాలి. సపోజ్ సైన్ 0 వాల్యూ మనకి తెలుసు, సైన్ 30 వాల్యూ మనకి తెలుసు, అవునా? 0కి 30కి రిలేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సైన్ 0 వాల్యూ ఎంత? సైన్ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 ఈజ్ నథింగ్ బట్ 1/2, దట్ ఈస్ నథింగ్ బట్ 0.5. అంటే సైన్ 0 దగ్గర నుంచి 30 degrees వరకు యాంగిల్ పెరుగుతున్నప్పుడు సైన్ ఫంక్షన్ ఎలా ఉంది? ఆ ఫంక్షన్ కూడా పెరుగుతుంది, 0 నుంచి 0.5 వరకు వెళ్ళింది. అంటే సైన్ 10 degree అనేది సైన్ 0 degreeకి సైన్ 30 degreesకి దగ్గరగా, అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది కదా, ఇన్ బిట్వీన్ ఎక్కడో ఉంటుంది. ఎస్ఓనో? అంటే దీని వాల్యూ ఎంతైతే ఉందో అది 0కి 0.5కి మధ్యలో ఉంటుంది కదా. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ 0.3 అనుకుందాం, అంటే అప్రాక్సిమేట్లీ ఇంతకి ఈక్వల్ అయింది అనుకుందాం. సపోజ్ 0కి 0.5కి ఇది మధ్యలో ఉంది కాబట్టి 0.3 అనుకుందాం. ఓకే, సరే, కాస్ 10ని కూడా మనం అలాగే అజ్యూమ్ చేద్దాం. సపోజ్ దిస్ ఇస్ కాస్ 0 అండ్ దిస్ ఇస్ కాస్ 30 అనుకుందాం, బికాస్ వీ నో దీస్ టూ వాల్యూస్. కాస్ 0 వాల్యూ 1, కాస్ 30 వాల్యూ √3/2. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √3 నానా? √3 ఈజ్ నథింగ్ బట్ 1.732. √2 ఈజ్ నథింగ్ బట్ 1.414. ఈ మీరు చిన్నప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్లో నేర్చుకునే ఉంటారు, రైట్? సరే, √3 డివైడెడ్ బై 2 అన్నాడు కదా, దీనిలో హాఫ్ కాబట్టి 0.28 16 అండ్ 2 6 12 అండ్ 2 6 12 అంటే 0.866. అంటే కాస్ 0 వాల్యూ 1, కాస్ 30 వాల్యూ 0.866. అంటే 1 దగ్గర నుంచి వాల్యూ తగ్గిపోతుంది, 0.8కి తగ్గిపోయింది, అవునా కదా? సో ఈ రెండింటి మధ్యలో కాస్ 10 ఉంది కాబట్టి 1 కన్నా తక్కువ ఉండాలి, 0.8 కన్నా ఎక్కువ ఉండాలి కాస్ 10 వాల్యూ. అంటే సపోజ్ దీని వాల్యూ వచ్చేసి 0.6 అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
1కి 0.8కి మధ్యలో ఉన్నదే కదా ఇది అనుకుందాం, లెట్ us సపోజ్. సో నాకు ఇక్కడ ఉన్నదేమో sin 10 వాల్యూ 0.3కి దగ్గరగా ఉంది, cos 10 వాల్యూ 0.6కి దగ్గరగా ఉంది. అడుగుతున్నది ఏంటి, sin 10 మైనస్ cos 10 కదా. sin 10 వాల్యూ నేను 0.3 అనుకున్నాను, cos 10 వాల్యూ 0.6 అనుకున్నాను. ఈ రెండింటిని మైనస్ చేస్తే చిన్నదానిలోంచి పెద్దదాన్ని తీసేస్తే మనకి లెస్ దాన్ జీరోనే కదా వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ 0.3 వస్తుంది ఈ రెండింటిని చేస్తే, దట్ ఈస్ నథింగ్ బట్ లెస్ దాన్ జీరోయే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, అవునా కదా. సో ఆప్షన్ బి ఈ విధంగా చేయాలన్నమాట. అంటే యూ నీడ్ టు చెక్ వెదర్ దిస్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఒకవేళ ఇక్కడ 0.6 ఉండి ఇక్కడ 0.3 ఉందనుకోండి, అప్పుడు గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అర్థమైందా, రైట్ నానా. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్స్. ఇటువంటి మోడల్స్ అడుగుతాడు మన ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఆల్ దీస్ లెక్చర్స్ నానా. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు క్లాస్లో ఏవైతే డిస్కస్ చేస్తున్నానో మీకు రోజు ఈ ప్రాబ్లమ్స్ని పదే పదే ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు బాగా గుర్తుంటాయి, రైట్. సో లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. Thank you.